ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రశ్న వేస్తున్నారు. ఏమిటంటే, నరాణం నరేషు వా ద్విజ శ్రేష్ఠ అన్నప్పుడు సముదాయాత్ ఏకదేశస్య పృథక్కరణం కదా. అంటే నరుల యొక్క సముదాయాన్ని చెబుతున్నాం కదా, సమూహం ఏకవచనం కదా, కాబట్టి ఏకవచనం ప్రయోగించాలి కదా, నరాణం అని బహువచనం ఎట్లాగా అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు సమాధానం రాస్తున్నారు. ఉద్భూత అవయవభేద వివక్షయా తద్విషయే బహువచనమేవ సాధు. అక్కడ సముదాయము నుండి ఏకదేశాన్ని విడదీస్తున్నాం కాబట్టి అవయవ వివక్ష ఉన్నది. సమూహము అవయవి అనేకులైనటువంటి అక్కడ మానవులు సముదాయం, దాంట్లో జాతి గుణ క్రియా ఎదురుచ్ఛ శబ్దముల ద్వారా వాటి ద్వారా వాళ్ళని విభాగం చేస్తున్నాం కాబట్టి ఉద్భూత అవయవ వివక్ష అంటే ఉద్భూత అవయవ భేద వివక్షయా, దాని యందు మనం భేదాన్ని వివక్ష చేస్తున్నాం. ఎందువల్ల? ఈ ద్విజుడు లేదా వైశ్యుడు ఈ విధంగా జాతివాచకం చేత కానీ, లేదా నలుపు తెలుపు, లేదా పొడుగు పొట్టి ఇత్యాది గుణము చేత కానీ అవయవములందు భేదాన్ని మనం వివక్ష చేస్తున్నాం. భేదాన్ని వివక్ష చేయిందే వేరు చేయడం కుదరదు కదా. అందుచేత సముదాయమే అయినప్పటికీ మనం భేద వివక్ష చేస్తున్నాం కాబట్టి అక్కడ బహువచనం ఉండడమే సమంజసము అని చెప్పాడు. తద్విషయే బహువచనమేవ సాధు స్పష్టం చేయడం కారకేతు సూత్రే భాష్యే. ఈ విషయము కారకేను సూత్రంలో భాష్యంలో చెప్పబడింది. తత్రహి అక్కడ ఏం చెప్పారో విషయాన్ని కొంచెం చెబుతున్నారు. నిర్ధారణే కారకేష్వితి బ్రూయాత్ ఇత్యుక్తం. నిర్ధారణే కారకేషు, కారకేషు కారకే అనకుండా కారకేషు అంటే సముదాయం చెప్పడం చేత ఇక్కడ కూడా సముదాయాన్నే తీసుకోవాలి. సముదాయాన్ని బహుత్వ అవయవ వివక్ష చేత బహుత్వాన్ని చెప్పారు. నరేషు నరాణం అని. ఎందుకంటే ఆ నిర్ధారణే కారకేషు అని పాణిని చెప్పినటువంటి సూత్రమే ఇక్కడ ప్రమాణము. అలాగే మెదచోంత్యాత్ పరః ఇత్యాదిస్తు సౌత్ర ప్రయోగ. మెదచోంత్యాత్ పరః ఇత్యాదిస్తు అంటే అక్కడ అచ్చులలో చివరి అచ్చు అన్నాడు కదా. మెదచోంత్యాత్ పరః అన్నప్పుడు మెదచోంత్యాత్ పరః ఇత్యాదే కా గతిః ఇచ్యతాః సుపాం సుపో భవంతి ఇది భాష్యకార వచనేన బహువచనస్య స్థానే ఏకవచనమితి భావః. ఏవమేవ అచోంత్యాదితి ఏచై హ్రస్వాదేశే ఇత్యాదావపి బోధ్యం. అక్కడ అచః మిదః మిత్ మిదచోంత్యాత్లో మిత్ అచః అంత్యాత్. మరి అచ్చు సముదాయమే కదా, అచ్చుల సముదాయము నుండి వేరు చేసి చివరి అంత్యము అని చెబుతున్నాము. మరి అక్కడ కూడా అచ్చుల సముదాయములో అవయవ వివక్ష భేద వివక్ష అంత్యము అన్నామంటే ఆది మధ్యం అంత్యం ఇలాగా విభాగ భేద వివక్ష అవయవ భేద వివక్ష ఉన్నది కదా. ఇక్కడ ఎలా అయితే బహువచనం ఉండడం సమంజసం అన్నావో, మిత్ అచహ అన్నప్పుడు కూడా బహువచనం ఉండాలి కదా. అచహ అంత్యాత్ అని కాకుండా అచాం అంత్యాత్ అని కానీ, లేదా అక్షు అంత్యాత్ అని కానీ, సప్తమి కానీ షష్ఠి కానీ అక్కడ ఉండాలి కదా. మరి బహువచనం అక్కడ లేదే అంటే సౌత్ర ప్రయోగ అని ఒక సమాధానం చెప్పారు. అది సూత్రము ఛందోవత్ సూత్రాన్ని భవంతి అని ఒక నియమం.
సూత్రములు ఛందస్సు లాంటివి అంటే వేదము లాంటివి. సర్వే విధయ ఛందసి వికల్పంతే. అన్ని విధులు కూడా వేదం విషయంలో వికల్పమే. వేదంలో ఇక్కడ సంధి చేయలేదేమిటి, ఇక్కడ ఇది రాలేదేమిటి అని అడగడానికి లేదు. ఎందుకంటే వేదం తర్వాత కదా వచ్చింది పాణిని వ్యాకరణం. కాబట్టి ఈ సూత్రములు చెప్పినవన్నీ కూడా వేదం విషయంలో వికల్పమే అని చెప్పారు. సూత్రములు కూడా వేదము లాంటివే కాబట్టి ఈ విధులు సూత్రముల్లో ప్రవర్తింపకపోవచ్చు అని ఒక సమాధానం. దీనికి మరొక విధంగా కూడా ఏమిటంటే సుపాం సుపోభవంతి ఇది భాష్యకార వచనేన బహువచనస్య స్థానే ఏకవచనం ఇది భావ అన్నారు వ్యాఖ్యానంలో. భాష్యకారులు యొక్క వచనాన్ని బట్టి ఏకవచనము అక్కడ వచ్చింది అని అనుకోమన్నారు. అలాగే ద్వంద్వ సామాసికస్య చ ఇచత్ర సమూహే అచిత్త ఇతి ఠకు. ద్వంద్వ సామాసికస్య చ సామాసిక సమాస శబ్దం మీద ఠక్ ప్రత్యయం చేస్తే అచిత్త స్థిధేనోష్ఠకో అని ఠక్ ప్రత్యయం వచ్చింది. సమాస సమూహమే. సమాస సమూహంలో నేను ద్వంద్వము అని కదా భగవద్గీతలో. సమాస సమూహములో నేను ద్వంద్వ సమాసాన్ని అని భగవంతుడు చెబుతున్నాడు. అక్కడ సామాసికస్య అని ఏకవచనం ఎట్లాగా అంటే అది కూడా చెబుతున్నారు. సమాస సమూహస్య మధ్యే అహం ద్వంద్వ ఇది ఇత్యర్థః ఇది కేచితు అని సమాస సమూహములో సమూహస్య మధ్యే అహం ద్వంద్వ నేను ద్వంద్వ సమాసాన్ని అని దానికి సమాధానం చెప్పారు కొంతమంది. ఎందువల్ల సమాసము కూడా సమూహమే కాబట్టి అక్కడ సమూహం మరి ఇప్పుడు పైన చెప్పిన సూత్రంలో సమూహం బహువచనంలో ఉంది కదా, నరాణం నరేషు అన్నట్టు ఇక్కడ కూడా బహువచనం ఉండాలి కదా అంటే దానికి సమాధానం ఏం చెప్పారంటే సమాస సమూహస్య మధ్యే. సామాసికస్య అంటే సమాసముల మధ్యలో సమాసములలో నే ద్వంద్వము అని కాకుండా సమాస సమూహం యొక్క మధ్యలో అని అర్థం చెప్పినట్టయితే సరిపోతుంది అన్నారు. అక్కడ ఠక్ ప్రత్యయం అచిత్త స్థితే నోష్ఠకు ఠక్ వచ్చి ఠస్యేక ఇకాదేశం రావడం వల్ల సామాసిక అనే రూపం అయిందనమాట. పరేతు చూడండి, ఇది కేచిత్ అండంతో ఇది ఒకరి పక్షం అంటే పూర్వపక్షం అయిపోయింది. పరేతు అంటున్నాడు అంటే సిద్ధాంత పక్షం అయిన నాగేశ్వరుడు చెబుతున్నాడు అనమాట. పరేతు అత్ర సూత్ర స్వారస్యం అంటే సూత్రములో చెప్పినటువంటి స్వారస్యం ఇక్కడ లేదు. అంటే సూత్రం వల్ల వచ్చేటువంటి అర్థం ప్రకారంగా ఇది కుదరదు. అది ఏమిటి? కేచిన్ మతే అభావ ప్రతియోగిత్వ రూపం వ్యావృత్తత్వం విభక్త్యర్థ ఇది ప్రతిపాదితం తత్తు నయుక్తం అని. అత్ర సూత్రస్వారస్యం అంటే అభావ ప్రతియోగిత్వ రూపం వ్యావృత్తత్వం. ఇప్పుడు వెనకాల నరాణాన్నరేషు వా ద్విజ శ్రేష్ఠ అంటే ఈ ద్విజుణ్ణి వారి నుండి వేరు చేస్తున్నాడని చెప్తున్నాం కదా. ఆ ద్విజత్వం అనేటువంటి జాతి చేత వేరు చేయడము అన్నారు. అయితే వేరు చేయడం అనే దానికి వాళ్ళు ఏమని చెప్పారంటే అర్థము అభావ ప్రతియోగిత్వం అంటే ద్విజాభావము తీసుకుంటే ద్విజత్వం. మిగతా వారి యందు ద్విజాభావం ఉంది,
ఇతడి యందు ద్విజత్వం ఉంది. అంచేత అభావ ప్రతియోగిత్వేన వేరు చేయడము అని. ద్విజాభావానికి ప్రతియోగి ద్విజత్వం, ద్విజత్వాభావం అనుకోండి. ద్విజత్వాభావానికి ప్రతియోగి ద్విజత్వం. ఆ ద్విజత్వం చేత అతన్ని వేరు చేస్తున్నాం. అంచేత అభావ ప్రతియోగిత్వము ఇక్కడ వేరు చేయడానికి వ్యావృత్తత్వము అంటే వేరుపడుట అని అర్థం, పృథక్కరణము అనమాట. ఆ పృథక్కరణానికి విభక్త్యర్థం, పృథక్కరణమే విభక్త్యర్థము అన్నాడు కదా ఇంతకు ముందు కూడా. మనకి ఏమిటాడు? నిర్ధారక ధర్మి నిర్ధారణ అవధ్యోహో వ్యావృత్తత్వాఖ్య సంబంధ నిర్ధారణ విభక్త్యర్థ అన్నాడు. ఈ నిర్ధారణ విభక్తి షష్ఠి గాని సప్తమి గాని చేస్తే ఆ విభక్తికి అర్థం ఏమన్నారు? వ్యావృత్తత్వాఖ్య సంబంధ. వ్యావృత్తత్వము అంటే వేరుపడుట అనే సంబంధము అని చెప్పాడు. ఈ వేరుపడుట అనే దానికి దీంట్లో ఏం చెప్పారు? నిర్ధారణ ధర్మ నిర్ధారణ అవధి, ఆ రెండిటి యొక్క వేరుపడటం అనేదే సంబంధము అని చెప్పారు విభక్తికి అర్థంగా. కొంతమంది ఏం చెప్పారంటే ఈ ద్విజత్వం చేత కదా వేరు చేస్తున్నాము, కాబట్టి ద్విజత్వాభావము, ఆ అభావానికి ప్రతియోగిత్వ రూపంగా వ్యావృత్తత్వము అని కొంతమంది చెప్పారు. అంటే అది కాదు. నిర్ధారణే ఇది సూత్రేణ నిర్ధారణస్య విభక్త్యర్థకటకత్వ బోధనా. అది విభక్త్యర్థము నిర్ధారణం. నిర్ధారణం అంటే పృథక్కరణం. సముదాయాత్ ఏకదేశస్య పృథక్కరణం నిర్ధారణం అని అర్థం. నిర్ధారణ షష్ఠికి సమాసము రాదు అని నిర్ధారణే అనే సూత్రం చెబుతోంది. అప్పుడు నిర్ధారణే అంటే అర్థం ఏంటి? నిర్ధారణ అర్థంలో చేయబడినటువంటి షష్ఠి. నిర్ధారణే షష్ఠి న సమస్యతే అని దానికి అర్థం నిర్ధారణే సూత్రాన్ని. నిర్ధారణ షష్ఠి అంటే షష్ఠ్యర్థం నిర్ధారణం అనే కదా, పృథక్కరణమే షష్ఠ్యర్థం. అంతేగాని అభావ ప్రతియోగిత్వం షష్ఠ్యర్థం కాదు ఇక్కడ అని చెప్పారు. తస్మాత్ యతః స్వజాతీయ ఘటిత సముదాయాత్ ఏకదేశస్య జాత్యాదిభిః పృథక్కరణ రూపం నిర్ధారణం తతః షష్ఠీ సప్తమ్యౌ ఇత్యర్థః సూత్రస్య. అందువల్ల ఇక్కడ సూత్రానికి అర్థం ఎట్లా చెప్పాలి అనేది వివరిస్తున్నారు. యతః స్వజాతీయ ఘటిత సముదాయ ఏకదేశస్య. స్వజాతీయ ఘటిత సముదాయం. ఇప్పుడు నరత్వం అనేది బ్రాహ్మణులోనూ ఉంది, బ్రాహ్మణేతరుల్లోనూ ఉంది. ద్విజుడి యందు ఉంది ద్విజత్వం, బ్రాహ్మణత్వం లేదా నరత్వము ద్విజుల్లోనూ ఉంది, ద్విజేతరుల్లోనూ ఉంది. కాబట్టి సముదాయం అంతా ఒకే జాతి, నరత్వ జాతి కలిగి ఉన్నది. అంటే స్వజాతీయ ఘటిత సముదాయం అయింది. అంతా కూడా స్వజాతీయులే, అంటే నరత్వం అనేటువంటి జాతి కలిగిన వాళ్ళే, ఆ ధర్మం కలిగినటువంటి వాళ్ళే. అటువంటి సముదాయము నుండి ఏకదేశాన్ని మళ్ళీ మరొక జాతివాచకం చేత విడగొడుతున్నాం. అంటే స్వజాతీయ ఘటిత సముదాయాత్, ఆ సముదాయం నుండి ఏకదేశస్య జాత్యాదిభిః పృథక్కరణం. ఏకదేశస్య దాంట్లో ద్విజుడు అని, క్షత్రియుడని, వైశ్యుడని, లేదా గుణము చేత, లేదా క్రియ చేత, లేదా సంజ్ఞ చేత వేరు చేస్తున్నాం అన్నమాట. వాటి ద్వారా జాత్యాదిభిః, జాతి గుణ క్రియా సంజ్ఞలు జాత్యాదిభిః అంటే వాటి చేత పృథక్కరణం వేరు చేయడమే నిర్ధారణము. కాబట్టి యతః నిర్ధారణం, దేని నుండైతే, ఏ సముదాయం నుండైతే పృథక్కరణం చేస్తున్నామో ఆ సముదాయ వాచికం మీద షష్ఠీ సప్తములు వస్తాయి అని అర్థం. తతః షష్ఠీ సప్తం యౌ ఇత్యర్థః. ఆ సూత్రానికి ఇది అర్థం.
నిర్ధార్యమాణ నిర్ధారణావధ్యోః పరస్పరం అన్వయః. నిర్ధార్యమాణము నిర్ధారణ అవధి. నిర్ధార్యమాణము ద్విజః, నిర్ధారణ అవధి సముదాయం, ఆ నర సముదాయం. వీటి రెండిటికి పరస్పరము అన్వయము. నిర్ధారణావధి స్వేతర సముదాయ ఘటక వ్యావృత్త కరణక నిర్ధారణ విషయ విషయీభావః అవయవ అవయవిభావ రూపశ్చ సంబంధః విభక్త్యర్థః. ఈ విభక్తికి అర్థం రాస్తున్నారు. ఏమిటి? పరస్పర అన్వయము, నిర్ధార్యమాణము నిర్ధారణ అవధి. నిర్ధార్యమాణము ద్విజః అనేది, నిర్ధారణ అవధి నర సముదాయం. ఈ రెండిటికి సంబంధం ఎలా ఉంటుంది? మామూలుగా వ్యావృత్త రూప అని ఇంతకుముందు చెప్పేశారు. అయితే ఇంకా దాన్ని విడమరిచి చెబుతున్నారు ఇక్కడ. ఆ విభక్తి అర్థం ఎట్లా ఉంటుంది, వ్యావృత్త రూపమైన సంబంధం ఎలా ఉంటుంది అనేది. నిర్ధారణ అవధి. నిర్ధారణ అవధి అంటే సముదాయం, నర అనే సముదాయం, నరుల యొక్క సముదాయం. ఆ సముదాయంలో స్వేతర సముదాయ ఘటక, స్వ ఇతర సముదాయ ఘటక వ్యావృత్తకరణ. స్వ ఇతర, స్వశబ్దం చేత ద్విజుడిని తీసుకోండి. నిర్ధార్యమాణం ద్విజుడు. ఆ ద్విజుడు తీసుకుంటే స్వేతర సముదాయ ఘటక వ్యావృత్తకరణ, తనకంటే ఇతరమైన సముదాయాన్ని వేరు చేయడం. అంటే దానికి దీనికి భేదం చెప్పడం అన్నమాట. సముదాయములో మొత్తం అంతా నరులే, ఆ నరుల సముదాయములో ద్విజుడు ఉన్నాడు. కాబట్టి తాను ద్విజుడైతే మిగతా వాళ్ళంతా ద్విజేతరుడు. అంచేత స్వేతర సముదాయ ఘటకం, దాన్ని వేరు చేయడం వ్యావృత్తకరణ కరణక. వ్యావృత్తకరణక అంటే వేరు చేయడానికి సాధనమైనటువంటి నిర్ధారణ విషయ విషయీభావ. నిర్ధారణ విషయ విషయీభావ. నిర్ధారణ విషయము ఈ ద్విజత్వం, దాంట్లో విషయమైన వాడు ద్విజుడు. అదే ఇక్కడ సంబంధము. ఇప్పుడు విప్రుడు నిర్ధారణ అవధి నర సముదాయము. ఆ నర సముదాయము నుండి, నర సముదాయంలో వీడు కూడా ఉన్నాడు. ఉన్నాక దాని నుండి వీడిని వేరు చేయాలి. అంటే స్వేతర సముదాయ ఘటక వ్యావృత్తం. తనకంటే ఇతరులు అంటే విప్ర కంటే విప్రేతర సముదాయ ఘటకమైన సముదాయం ఉందో దాని నుండి వ్యావృత్తం వేరు చేసేది. ఆ వ్యావృత్త కరణక అంటే వేరు చేసేటువంటి నిర్ధారణ విషయీభావ, నిర్ధారణ విషయీభావం. ఈ ద్విజత్వము ద్విజుడు, ఈ రెండింటికి విషయీభావం సంబంధం అన్నమాట. విషయీభావ సంబంధ. అలాగే అవయవ అవయవిభావస్య సంబంధ. అవయవ అవయవిభావం కూడా. ఎందుకు? సముదాయము అవయవి, దాంట్లో ద్విజుడు ఒక అవయవం. అంచేత అవయవ అవయవిభావ రూపశ్చ సంబంధ విభక్త్యర్థ అని చెప్పారు. వ్యావృత్త కరణకం యత్ నిర్ధారణం తద్విషయ. షష్ఠి వస్తుంది కాబట్టి షష్ఠీగమో అవయవ అవయవిభావం. సప్తమి అధికరణార్థకం కాబట్టి సప్తమి విషయీభావం. రెండు చెప్పడానికి కారణం అది. ఇక్కడ నిర్ధారణ విషయీభావ అవయవ అవయవిభావ.
సప్తమి చేసినప్పుడు నరేషు ద్విజ శ్రేష్ఠ అన్నప్పుడు ఆ నరేషు అనే దానికి సముదాయానికి ద్విజ అనే దానికి ఈ రెండింటికి విషయీభావము సంబంధం. నరాణం ద్విజ శ్రేష్ఠ అని షష్ఠి వాడినప్పుడు నర సముదాయములో ద్విజుడు కూడా అవయవం కాబట్టి ఒక భాగం, ఏకదేశం అంటే అవయవం కాబట్టి రెండింటికి అవయవీభావ సంబంధం అని చెప్పి రెండు అందుకు చెప్పారు. విషయీభావము అవయవీభావము సంబంధం. సప్తమి చేసినప్పుడు విషయీభావం సంబంధం, షష్ఠి చేసినప్పుడు విషయీభావ సంబంధం. సంబంధో విభక్త్యర్థ నృసముదాయావధిక. మళ్ళీ దాని యొక్క ఆ లక్షణాన్ని సమన్వయం చేస్తూ రాస్తున్నారు బోధ ఎలా ఉంటుంది అనేది. నిర్ధారణావధి, ఆ పై లైన్ని కింద లైన్ని మనం కంపేర్ చేసుకుంటూ చదివితే బాగా తెలుస్తుంది. నిర్ధారణ అవధి ఏది? నృసముదాయావధిక అంటున్నారు. నృసముదాయమే అవధి. అంచేత నృసముదాయ అంటే దేని నుండి పృథక్కరణం చేస్తున్నామో ఆ సముదాయం అవధి అవుతుంది. అంచేత నృసముదాయావధిక. శ్వేతర కింద చూడండి, ద్విజేతర. స్వ అంటే ఇక్కడ ద్విజుడు స్వశబ్దం చేత, అంచేత ద్విజేతర సముదాయ ఘటకము నుండి ఇతన్ని వేరు చేయాలి. అలా వేరు చేసేటువంటిది వ్యావృత్త కరణక కింద చూడండి, వ్యావృత్త శ్రేష్ఠత్వ కరణక. అంటే దేని ద్వారా శ్రేష్ఠత్వాన్ని చెబుతున్నాడు కాబట్టి, ద్విజుడికి శ్రేష్ఠత్వాన్ని చెబుతున్నాడు కాబట్టి ద్విజేతరుల నుండి వేరు చేసేటువంటి సాధనంగా శ్రేష్ఠత్వకరణక. నిర్ధారణ విషయ, ఆ నిర్ధారణ విషయ లేదా నృసముదాయ అవయవ. నిర్ధారణ విషయ ద్విజ లేదా నిర్ధారణ సముదాయ అవయవ ద్విజ. ఇక్కడ సప్తమి చెప్పినప్పుడు నిర్ధారణ విషయ ద్విజ అని, షష్ఠి చెబితే నిర్ధారణ అవయవ ద్విజ అని. శ్రేష్ఠ ఇది బోధ. సంసర్గ ఘటక కరణంచ శ్రేష్ఠత్వమేవ ప్రత్యాసత్తే. సంసర్గ ఘటక కరణం అంటే ఆ దానిలో ఉన్న అని చెప్పాలి కదా, దానిలో ఉన్నది దాని నుండి వేరు చేసేది. సముదాయంలో ద్విజుడున్నాడు, ఆ సముదాయం నుండి ద్విజుడిని వేరు చేయాలి, జాతి రూపంగా వేరు చేస్తున్నాడు అన్నమాట. ఆ వేరు చేయడం కూడా సాధనంగా ఏది ఉపయోగిస్తున్నాడు? శ్రేష్ఠత్వాన్ని ఉపయోగిస్తున్నాడు. శ్రేష్ఠ అండం వల్ల శ్రేష్ఠత్వ సంబంధేన ద్విజుడిని వేరు చేస్తారు. ఇప్పుడు నరేషు నరాణం వా ద్విజ శ్రేష్ఠ వేరు చేస్తున్నావు ద్విజత్వ రూపంగా. అయితే వేరు చేయడానికి ఏదో సాధనం ఉండాలి కదా. ఏమిటి సాధనం అంటే శ్రేష్ఠత్వం. శ్రేష్ఠత్వం అనేటువంటి దాన్ని చూపించి వాడి నుంచి సముదాయం నుండి వాడిని ద్విజుడిని వేరు చేస్తున్నాం. కాబట్టి పక్కన ఉన్నటువంటి ప్రత్యాసక్తి అంటే వెంటనే లభ్యమయ్యేది ఏమిటి? శ్రేష్ఠత్వం. అంచేత శ్రేష్ఠత్వం కరణం, సాధనం అన్నమాట వేరు చేయడానికి. నృణాం మధ్యే ద్విజశ్రేష్ఠ ఇత్యాదౌ తు మధ్యయోగే షష్ఠి. ఇంకా నృణాం మధ్య అనే మాట వాదేస్తే ఈ యతశ్చ నిర్ధారణం అక్కర్లేదు. మధ్య శబ్ద యోగంలో షష్ఠి విభక్తి వస్తుంది అంతే. అంచేత నృణాం మధ్యే ద్విజశ్రేష్ఠ అని ఇచ్చా మధ్యయోగే నేయం నృషు మధ్యే ఇచ్చా ఇది అసాధ్వేవా.
మధ్య శబ్దంతో యోగం ఉన్నప్పుడు షష్ఠీయే, సప్తమి రాదు. అంచేత యతస్య నిర్ధారణం అనే దాని సూత్రం చేత షష్ఠీ సప్తములు అక్కడ రావు. కేవలం మధ్య శబ్ద యోగం చేత షష్ఠీ విభక్తి మాత్రమే వస్తుంది. నృషు మధ్యే అనకూడదు. నేయం నృషు మధ్యే ఇది అసాధ్వేవా. అంచేత నృషు మధ్యే ద్విజశ్రేష్ఠ అనకూడదు. నృణాం మధ్యే ద్విజశ్రేష్ఠ అనొచ్చు. అక్కడ షష్ఠీ మధ్య శబ్ద యోగం వల్ల వస్తుంది, కానీ ఈ యతశ్చ నిర్ధారణం అనే దాని వల్ల రాదు అని చెబుతున్నాడు. నృసముదాయ మధ్యవర్తి ద్విజ శ్రేష్ఠ ఇది బోధ్య. అక్కడ బోధ అలా ఉంటుంది. నృసముదాయములో వారి మధ్యలో ఉన్నటువంటి ద్విజుడు శ్రేష్ఠుడు అని అక్కడ బోధ. అంటే ఇక్కడ పృథక్కరణం అంటూ ఏమీ లేదు. శ్రేష్ఠత్వాదౌ ద్విజేతర నరాజ్యౌర్తిత్వ బోధస్తు మానస. అది అక్కడ శబ్దత బోధ మాత్రము నృసముదాయం మధ్యవర్తి ద్విజ శ్రేష్ఠ, అది శబ్దత మనకి బోధ కలుగుతుంది. మానసికమైన బోధ ఈ శ్రేష్ఠత్వము ద్విజుల్లో ఉంది, మిగతా వారిలో లేదు. అంచేత శ్రేష్ఠత్వం అనేది ద్విజుడికి ద్విజేతరులకి వ్యావర్తకం ఏమిటి, వారిద్దరిని వేరు చేసేది ఏమిటి అంటే ద్విజత్వం అనేది. అయితే అది శబ్దత కాదు, మానసికంగా మనం తాత్పర్యార్థంగా గ్రహిస్తాం. శ్రేష్ఠత్వాదౌ ద్విజేతర నరాది ఔర్తిత్వ బోధస్తు. అంటే శ్రేష్ఠత్వం ద్విజుడిలో ఉంది అంటే మిగతా వాళ్ళలో లేదనే కదా. అంటే ద్విజేతర నరాది ఔర్తిత్వ బోధ, వారి యందు లేదు, వీడి యందు శ్రేష్ఠత్వం ఉన్నది అనేటువంటి బోధ అది మానసికమైందే కానీ శాబ్దము కాదు, శబ్దత సిద్ధించదు. దేవదత్తు వామేన అక్ష్ణాపశ్యతి ఇత్యుక్తే దేవ దక్షిణేన నపశ్యతి ఇది వతు. అది దేవదత్తుడు ఎడం కన్నుతో చూస్తున్నాడు అంటే కుడి కన్నుతో చూడలేకపోతున్నాడనే కదా అర్థము, పరిశేష న్యాయం అన్నమాట. అలాగా ద్విజ శ్రేష్ఠ అంటే శ్రేష్ఠత్వం ద్విజుల్లో ఉంది అంటే మిగతా వారిలో లేదనే కదా అర్థము అన్నాడు. గోమండలే వర్తమానాయ కృష్ణ గౌ సా బహుక్షీరా ఇది ఆధార సప్తమి ఘటిత వాక్యే అపి ఉక్త న్యాయేన తథా ప్రతీతి. అలాగే గోషు కపిలా శ్రేష్ఠ కాదు, గోషు కపిలా శ్రేష్ఠ అంటే యతస్య నిర్ధారణం అనేది చేత సప్తమి విభక్తి వస్తుంది. అలా కాకుండా గోషు అనకుండా గోమండలే అన్నాం అనుకోండి. గోమండలే వర్తమానాయ కృష్ణ గౌ సా బహుక్షీరా అన్నాం అనుకోండి. అప్పుడు గోమండలే అంటే గోమండలే వర్తమానేషు గోషు అని అర్థం అన్నమాట. కృష్ణ గౌ బహుక్షీర అంచేత అక్కడ సప్తమి ఆధార సప్తమి ఘటిత వాక్యే. గోమండలం అక్కడ ఆధారం, గవాం గోవులన్నిటికీ ఆధారం గోమండలం. ఆ గోమండలం ఆధారము సప్తమి ఆధార సప్తం అన్నమాట. ఉక్త న్యాయేన తథా ప్రతీతి అంటే బహుక్షీరత్వం, బహుక్షీరత్వం అనేది కృష్ణా గౌహణం చేత ఆ కర్రీ ఆవుకే బహుక్షీరత్వం ఉంటుంది, కానీ మిగతా వాటికి బహుక్షీరత్వం లేదు అనేది. ఇప్పుడు ఎలా అయితే పైన శ్రేష్ఠత్వం ద్విజుల్లో ఉంది అని చెబితే మిగతా వారిలో లేదు అని మనకి మానసికమైన బోధ కలుగుతోందో అదే విధంగా అక్కడ కూడాను అన్నారు. తర్వాత నను జలపృథివ్యోర్జలం స్నేహవతు ఇత్యాదు జలభిన్నయో జలపృథివ్యో అప్రసిద్ధే జలపృథివ్యుభయ వ్యావృత్తత్వస్య స్నేహే బాధేన చ నిర్ధారణ అసంభవ ఏవ అసంభవః ఇతి చేత్ ఇక్కడ జలపృథివ్యో జలం
స్నేహవతు అన్నారు. చూడండి, రెండు చెప్పారు, సప్తమి విభక్తి వాడారు. జలపృథివ్యో, నీరు పృథివీ భూమి, ఈ రెండిటిలో నీరు స్నేహవతు అన్నాం. అన్నప్పుడు జలభిన్నయో జలపృథివ్యో అప్రసిద్ధే, పైన ఇచ్చిన ఇంతకు ముందు ఇచ్చిన ఉదాహరణలో నరేషు విప్రహ ద్విజ శ్రేష్ఠ అనే వాక్యంలో ద్విజభిన్నమైనటువంటి నరులు ఉన్నారు. అక్కడ ద్విజభిన్నమైన నరులు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుండి ఇతన్ని వేరు చేయడానికి శ్రేష్ఠత్వం అనే దాన్ని ఉపయోగించుకుని సాధనంగా చేసుకుని ద్విజుడిని వేరు చేయడం జరిగింది. అక్కడ ఎలాగైతే విప్రభిన్నం, అదే ద్విజభిన్నమైనటువంటి నరులు ఉన్నారో అలాగా ఇక్కడ జలభిన్నయోర్జలపృథివ్యో అప్రసిద్ధే, అది జలము ఒకటే ఉంటా, జలభిన్నమైన జలం అంటూ ఉండదు. జలాన్ని వేరు చేయాలి. ఇప్పుడు ఇక్కడ జలాన్ని వేరు చేయాలంటే జలభిన్నమైన సజాతీయములు ఉండాలి. జలపృథువుల్లో జలం ఉన్నము, వేరే జలము వేరు కాదు కదా. అంటే జలభిన్నమైన జలపృథువులు లేవు కాబట్టి జలపృథివీ ఉభయ వ్యావృత్తత్వస్య స్నేహే బాధేనా, అక్కడ శ్రేష్ఠత్వం అనేది ద్విజేతర నరులయందు శ్రేష్ఠత్వము బాధింపబడింది. ద్విజుడి యందు శ్రేష్ఠత్వం ఉంది. ఆ శ్రేష్ఠత్వం అనేది ద్విజేతరుల యందు లేరు. అయితే ద్విజేతర నరులు ఉన్నారు కాబట్టి వాళ్ళ యందు ఈ శ్రేష్ఠత్వం బాధింపబడింది. అంటే వాళ్ళ యందు లేదు, ద్విజుడి యందు ఉంది అని చెప్పడం కుదిరింది. ఇక్కడ స్నేహం అనేది జలభిన్నమైన జలపృథువులు ఉండవు. అంచేత స్నేహమునందు ఈ జలపృథువుల విషయమై బాధితత్వం చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ రెండే వస్తువులు చెబుతున్నాడు. పంచభూతములు అన్నాడు అనుకోండి. సపోజ్ పంచభూతేషు జలం స్నేహవత్ అన్నారు అనుకోండి, అప్పుడు ఇబ్బంది లేదు. ఎందుకు? పంచభూతములు అనేటువంటి వాటిల్లో జలం ఒకటి. ఈ భూతత్వం అనేది ఐదిటికి ఉంటే దాంట్లో జలాన్ని వేరు చేస్తున్నాడు. దేని ద్వారా? స్నేహవత్ అనే ద్వారా జలాన్ని వేరు చేయొచ్చు. అలా కాకుండా జలపృథివీలలో జలము స్నేహవత్ అంటున్నారు. అలా చెప్పినప్పుడు వేరు చేయడం అనేది ఇక్కడ కుదరదు. ఎందుకు కుదరదు అంటే జలభిన్నమైన జలపృథువులంటూ విడిగా ఉండవు. ఇక్కడ జలమన్నా జలపృథువుల్లో జలమన్నా ఒకటే. అది జలభిన్నయో జలపృథివ్యో అప్రసిద్ధే జలపృథివీ ఉభయ వ్యావృత్తత్వస్య స్నేహే ఉభయ వ్యావృత్తత్వం రాదు. అక్కడ ద్విజేతర సముదాయమైన నరులు ఉన్నారు కాబట్టి ద్విజేతర నర సముదాయత్వం నుండి వ్యావృత్తం అవుతుంది. ఆ వ్యావృత్తత్వం దీని యందు శ్రేష్ఠత్వానికి వస్తుంది. ఎందుకంటే శ్రేష్ఠత్వం ద్విజుల్లో ఉంది, మిగతా వాళ్ళు లేదు. కాబట్టి ఇక్కడ స్నేహవత్వం అనేది జలపృథువుల్లో రెండిట్లో లేదని చెప్పడానికి వీల్లేదు. పృథువిలోనే లేదు, స్నేహంలో ఉంది, జలంలో ఉంది. కాబట్టి జలభిన్న జలపృథివ్యుభయ వ్యావృత్తత్వం అనేది స్నేహానికి చెప్పడం కుదరదు. అది జలపృథివ్యుభయ వ్యావృత్తత్వస్య స్నేహే బాధేన చ నిర్ధారణ అసంభవ. ఇక్కడ నిర్ధారణ షష్ఠి అనడానికి వీర్లేదు, నిర్ధారణ చేయడం వీర్లేదు. నిర్ధారణ ఎప్పుడు ఎలా చేస్తారు?
సముదాయము నుండి ఏకదేశాన్ని వేరు చేయాలి. సముదాయం అంతా సమాన ధర్మం ఒకటి కలిగి ఉంటుంది. అలా సజాతీయమైన సముదాయము నుండి వేరు జాతి చేత కానీ క్రియాగుణ ఇత్యాదుల చేత వేరు చేసి చెప్పాలి. అక్కడ నరుడు సముదాయము, ద్విజుడు కూడా నరుడే కాబట్టి సమాన జాతీయత్వం అందరికీ ఉంది. దాంట్లోండి ద్విజత్వాన్ని కలిగినటువంటి ద్విజుణ్ణి వేరు చేసి చెబుతున్నారు. అలాగా జల పృథువులు ఈ రెండిటి నుండి జలాన్ని వేరు చేసి చెప్పడం అనేది ఈ విధంగా యతస్య నిర్ధారణే దాని ప్రకారం చెప్పడం కుదరదు. అది నిర్ధారణ అసంభవ అని చెప్పారు. ఇది ఒక అభిప్రాయం. అయితే అది అలా కాదు అని దాన్ని ఖండిస్తున్నారు. నా ఇది చేత్ నా కాదలాగా అన్నారు. ఇది పూర్వపక్షి వరకునే. ఎలాగ చెప్పాలో ఆయన చెప్తారు. తత్ర అపి సమూహే జలభేదస్య తద్వ్యావృత్తత్వస్య స్నేహే చ అబాధాత్. అది తత్రాభి అంటే జలపృథివ్యో అనేటువంటి చోట కూడా సమూహే జలభేదస్య తద్వ్యావృత్తత్వస్య స్నేహే చ అబాధ. ఈయన ఏమంటారంటే సమూహము అవయవము కంటే భిన్నమైంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఇప్పుడు జలము పృథివీ తీసుకుంటే దాంట్లో స్నేహవత్వము జలమునందే ఉంది, పృథివీ యందు లేదు. కాబట్టి వ్యావృత్తత్వం చెప్పడానికి, అంటే సముదాయము నుండి వ్యావృత్తత్వం చెప్పడానికి లేదు. ఎందుకంటే జల పృథివీ ఉభయ వ్యావృత్తం సముదాయం అది కదా. ఆ జల పృథివీ ఉభయ వ్యావృత్తత్వం అనేది స్నేహానికి చెప్పడం కుదరదు. ఎందుకంటే జలంలో స్నేహం ఉంది కాబట్టి. అందుచేత ఇక్కడ నిర్ధారణ సృష్టి రాదు అని పైన దాని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏమంటున్నారంటే మనం జల పృథువుల్ని వేరువేరుగా చూసి జలమునందు స్నేహం ఉన్నది, పృథివీ యందు లేదు. కాబట్టి జల పృథివీ ఉభయ వ్యావృత్తత్వం స్నేహానికి చెప్పడానికి లేదు అని అనుకుంటున్నాం. అయితే సమాధానంలో ఏం చెబుతున్నారంటే జల పృథివీ ఉభయము ఆ సముదాయం అది. కాబట్టి జల పృథివీ సముదాయానికి స్నేహవత్వం లేదు, జలమాత్రానికే స్నేహవత్వం ఉంది. కాబట్టి జల పృథివీ సముదాయమునకు ఆ సముదాయ వ్యావృత్తత్వం స్నేహవత్వంలో చెప్పడానికి కుదురుతుంది అని చెబుతున్నాడు. తత్రావి అక్కడ కూడా సమూహే, సమూహము జలభిన్నమే, జల పృథివీ సముదాయము జలభిన్నం అవుతుంది అంటున్నారు. ఎందుకంటే అక్కడ రెండు కలిసి ఉన్నాయి కదా. రెండు కలిసి ఉన్నాయి కాబట్టి అది ద్విజము అది జలము అని చెప్పడం లేదు. జల పృథివీ సముదాయానికి జలభేదం చెప్పచ్చు. అలాగే స్నేహ వ్యావృత్తత్వం కూడా సముదాయానికి చెప్పచ్చు. తద్వ్యావృత్తత్వస్య స్నేహే చ అబాధాత్ అంటే జల పృథివీ సముదాయ వ్యావృత్తత్వం స్నేహంలో చెప్పే అవకాశం ఉన్నది, చెప్పవచ్చు, బాధింపబడలేదు అన్నాడు. అంటే విడివిడిగా ఆలోచించడం చేత దాంట్లో జలము స్నేహము కలిగింది, పృథివీ లేనిది. కాబట్టి జల పృథివీ ఉభయ వ్యావృత్తత్వం స్నేహానికి చెప్పడం కుదరదు అని పై చెప్పడం జరిగింది. మనం అట్లా ఆలోచించకూడదు అని ఏమంటున్నాడంటే జల పృథివీ సముదాయం అది. సముదాయము ఏకదేశము కంటే భిన్నమే అవుతుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు నర సముదాయము ద్విజుడి కంటే భిన్నమే. అంటే ద్విజులు ఒక్కళ్ళే ఉంటే కాదు, ద్విజేతరులు అంతా ఉన్నారు. కాబట్టి ఆ నర సముదాయము, నరత్వం ద్విజుడిలో ఉంది. నర సముదాయము ద్విజుడి కంటే భిన్నం అవుతుంది, ద్విజుడు దాంట్లో భాగమే అయినప్పటికీ కూడా. అంటే సముదాయము ఏకదేశము కంటే భిన్నం కాబట్టి జల పృథివీ సముదాయము జలభిన్నము అవుతుంది.
ఆ జల పృథివీ సముదాయ వ్యావృత్తము స్నేహము కూడా అవుతుంది. దాని ఎందుకు బాధ ఏమి అంటే అలా చెప్పడానికి ఇబ్బంది ఏమీ లేదు. సమూహ అదే చెప్తున్నారు. సమూహ అవయవశ్చ భేద అభేదావితి న పంచమీ విభక్తే ఇచ్చస్య ప్రవృత్తి ఇది న పంచమీ విభక్తే ఇచ్చస్య ప్రవృత్తి సమూహ అవయవయోశ్చ భేదాభేదౌ సమూహము అవయవము ఆ రెండిటికి భేదాభేదములు అవుతాయి. అంటే సమూహము అవయవము కంటే భిన్నము, అభేదము ఈ రెండుగా చెప్పవచ్చు. కాబట్టి పంచమీ విభక్తే అని ఒక సూత్రం ఉంటుంది. అంటే విభాగమునందు పంచమీ విభక్తి వస్తుంది అని. ఇక్కడ పంచమీ విభక్తి చెప్పడానికి అవకాశం ఉంటుందా అంటే లేదు. ఎందుకు? సముదాయానికి అవయవానికి భేదము అభేదము చెప్పచ్చు, భేదము చెప్పచ్చు, అభేదము చెప్పచ్చు. అంటే భేదాభేదములు కలిగింది. కేవలం భేదమే ఉండాలి. భేదమే ఉంటే పంచమీ విభక్తి అని పంచమీ విభక్తి వస్తుంది. ఇక్కడ భేదము అభేదము రెండు ఉంటాయి కాబట్టి పంచమీ విభక్తి ఇక్కడ రాలేదు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అనమాట? సమూహమునందు జలభేదాన్ని చెప్పవచ్చు. ఇతరేతర ద్వంద్వేపి సమూహ ఏవ విశేష్య ఇది వక్ష్యతే అగ్రే. అలాగే ఇతరేతర ద్వంద్వం ఉంది. ఇతరేతర ద్వంద్వంలో ఏదో రామస్య లక్ష్మణస్య భరతస్య శత్రుఘ్నశ్చ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నా అంటాం. ఇది ఇతరేతర యోగ ద్వంద్వం. అక్కడ కూడా సమూహే ఏవ విశేష్య ఇది వక్ష్యతే అగ్రే. సమూహ ఏవ, అక్కడ సమూహమే. ద్వంద్వ సమాసానికి అర్థం ఏమిటి అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల సముదాయము అని సమూహమే అర్థం, కానీ విడివిడిగా కాదు అని ముందు ముందు మేము చెప్పబోతున్నాం. ఏతేన సాంకాశ్యకానాం పాటలిపుత్రకాణాంచ పాటలిపుత్రక అభిరూపతరా ఇది భాష్య ప్రయోగో వ్యాఖ్యాతః. ఇప్పుడు సాంకాశ్యకానాం పాటలిపుత్రకాణాంచ పాటలిపుత్రక అభిరూపతరా. సాంకాశ్యులు, సంకాశే భవాహ సాంకాశ్య, సంకాశే నగరం. ఆ సంకాశ నగరంలో ఉండేటువంటి వరకు దేశం. ఆ సాంకాశ్యులు పాటలీపుత్రం వాళ్ళు. వీళ్లలో పాటలీపుత్రులు, ఆ పాటలీపుత్రంలో ఉండేవాళ్ళు అభిరూపతరాహ అంటే మిక్కిలి అందమైన వాళ్ళు, యోగ్యమైన రూపం గలవాళ్ళు అని అర్థం. ఇక్కడ సాంకాశ్యకానాం పాటలిపుత్రకాణాంచ అనడం వల్ల ఇది సముదాయముగా గ్రహింపబడింది. సముదాయముగా గ్రహింపబడింది కాబట్టి సముదాయమునందు ఏకదేశము యొక్క భేదాన్ని చెప్పచ్చు. అంటే సాంకాశ్యక పాటలీపుత్రక సముదాయములో పాటలీపుత్రకులు అంటే ఆ సముదాయానికి దీనికి భేదం అన్నమాట. తత్సమూహే అంటే సాంకాశిక పాటలీపుత్రక సముదాయం, ఆ సముదాయమునందు పాటలీపుత్ర భేదాన్ని చెప్పచ్చు. ఎలా అయితే నర సముదాయంలో ద్విజభేదము చెప్పచ్చు, అలాగే ఆ జల పృథివీ సముదాయమునందు జలభేదాన్ని చెప్పచ్చు, అలాగే సాంకాశిక పాటలీపుత్రక సముదాయమునందు పాటలీపుత్రక భేదాన్ని చెప్పవచ్చు. అలా ఉంది కాబట్టి వస్తుతః అవయవ అభేదస్య తత్ర సత్వేన పంచమ్య ప్రాప్తే. అక్కడ భేదం ఉంది,
కానీ అవయవ అభేదస్య తత్ర సత్వాత్, అవయవ రూపంగా అభేదం కూడా ఉంది. కాబట్టి పంచమీ విభక్తే అని పంచమీ విభక్తి చెప్పడానికి లేదు. ఎక్కడైతే భేదము మాత్రమే ఉందో అక్కడే పంచమీ విభక్తి సూత్రం చేత పంచమి వస్తుంది. భేదము మాత్రమే ఉండాలి, సామ్యం ఉండకూడదు, అభేదం ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ జలపృథివీ ఇద్దరు సమాసం. జలపృథివ్యో సముదాయమునందు జలభేదము ఉన్నది, అవయవాన్ని గ్రహించినప్పుడు అభేదము ఉన్నది, అంచేత పంచమీ విభక్తి రాదు. అలాగే సాంకాశిక పాటలీపుత్ర సముదాయం నందు పాటలీపుత్ర భేదాన్ని చెప్పచ్చు, అవయవాన్ని గ్రహించినప్పుడు అభేదము ఉన్నది. కాబట్టి పంచమీ విభక్తి అని పంచమి రాలేదు. సముదాయ అవయవేభ్య భిన్నా భిన్న ఇది సిద్ధాంతాత్. అది ఇక్కడ సముదాయము అవయవము కంటే భిన్నము అభిన్నము కూడా రెండు. కేవలం భిన్నము అని చెప్పడానికి లేదు, కేవలము అభిన్నము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే సముదాయ రూపంగా గ్రహించినప్పుడు అవయవం కంటే సముదాయం భిన్నం, వాటిలో ఉన్న అవయవ రూపముగా గ్రహించినప్పుడు అభిన్నం. కాబట్టి సముదాయమునకు అవయవానికి భిన్నాభిన్నము స్వరూపం, భిన్నాభిన్నము. సముదాయము అవయవముల కంటే భిన్నము అనడం లేదు, భిన్నాభిన్నము అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు భిన్నమైతేనే పంచవిభక్తే పంచవిభక్తి వస్తుంది, భిన్నాభిన్నం అయితే రాదు. భిన్నము అని అంగీకరిస్తున్నాం కాబట్టి జలభేదము పృథివీ జలభేదము జలపృథివీ సముదాయమనందు వచ్చింది. కాబట్టి స్నేహవత్వము జల పృథివీ సముదాయమునందు లేదు, అవయవంగా జలమునందు ఉంది. కాబట్టి ఇక్కడ కూడా యతస్య నిర్ధారణం అనేటువంటి సూత్రం చేతనే షష్ఠీ విభక్తి చేయాలి అని చెబుతున్నారు. నిర్ధారణ అవధి నిర్ధార్యమాణ నిర్ధారణ హేతూనాం సన్నిధాన ఏవ నిర్ధారణ ప్రతీతిరితి తత్రైవ నిర్ధారణ విభక్తి సమాస నిషేధశ్చ. నిర్ధారణ అవధి నిర్ధార్యమాణ నిర్ధారణ హేతూనాం సన్నిధానే ఏవ. మూడు ఇక్కడ నిర్ధారణ అవధి పైన చెప్పిన నృణాన్ ద్విజశ్రేష్ఠ లేదా నరేషు ద్విజశ్రేష్ఠ అనే చోట చూసుకున్నట్టయితే నిర్ధారణ అవధి నర సముదాయం నరేషు, నిర్ధార్యమాణ ద్విజ, నిర్ధారణ హేతు శ్రేష్ఠ. ఈ మూడు ఉన్నప్పుడే నిర్ధారణ ప్రతీతి, నిర్ధారణ ప్రతీతి అప్పుడే జరుగుతుంది. మూడు ఉండాలి. ఏమిటి? నిర్ధారణ అవధి, నిర్ధార్యమాణము, నిర్ధారణ హేతువు. నిర్ధారణ అవధి అనేది సముదాయం, దేని నుండి వేరు చేస్తామో ఆ సముదాయం. ఇక్కడ నరేషు నర, అది నర సముదాయం. నిర్ధార్యమాణము ద్విజుడు, నిర్ధారణ హేతువు శ్రేష్ఠ అనే పదం. ఈ మూడు ఉన్నప్పుడే సన్నిధానం అంటే మూడిటి యొక్క కలయిక, అక్కడ ఆ మూడు ప్రయోగింపడాలి. ఉన్నప్పుడే ఈ నిర్ధారణ ప్రతీతి కలుగుతుంది. కాబట్టి తత్రైవ నిర్ధారణ విభక్తి సమాస నిషేధ, అక్కడే నిర్ధారణ విభక్తి అంటే నిర్ధారణ విభక్తి యతస్య నిర్ధారణే అనే సూత్రం చేత షష్ఠి కాని సప్తమి కాని అక్కడే వస్తుంది. అదే నిర్ధారణ షష్ఠి కాబట్టి సమాస నిషేధం నా నిర్ధారణే అని సమాస నిషేధం వస్తుంది. ఇది ఎందుకు చెప్పారంటే నృణాన్ ద్విజ అన్నాం, శ్రేష్ఠ అనలేదు అనుకోండి. అనకపోతే నృణాన్ ద్విజ షష్ఠీ తత్పురుష సమాసం చేసేయచ్చు, ఎందుకంటే అది నిర్ధారణ కాదు. నిర్ధారణ షష్ఠి అవ్వాలంటే ఈ మూడు ఉండాలి. నిర్ధారణ అవధి, నిర్ధార్యమాణము, నిర్ధారణ హేతువు మూడు ఉండాలి.
తేన పురుషాణం ఉత్తమ ఇత్యాదౌ శేషే షష్ఠీతి పురుషోత్తమ ఇత్యాదో సమాసో భవత్యేవ. అది పురుషాణం ఉత్తమ, పురుషోత్తముడు అంటాం మనం, సమాసం చేసి వాడుతున్నాం. ఇక్కడ సమాసము ఎందుకు వస్తోంది? పురుషాణం అనే చోటుంట షష్ఠి, షష్ఠీ శేషేన షష్ఠియే, అంతేగాని నిర్ధారణ షష్ఠి కాదు. నిర్ధారణ షష్ఠి అయితే 3 ఉండాలి. నిర్ధారణము, నిర్ధారణ అవధి, నిర్ధార్యమాణము, నిర్ధారణ హేతు. ఇప్పుడు ఉత్తమత్వం ఉత్తమ అన్నాం అనుకోండి, నిర్ధారణ హేతు ఒకటే చెప్పినట్టు అయింది. నిర్ధారణ అవధి పురుషాణ అని చెప్పాం, కానీ నిర్ధార్యమాణం ఎవరిని చెబుతున్నాము? వాడు ఉండాలి. ఆ ఎవరిని చెబుతామో నిర్ధార్యమాణుడు ఎవడో వాడు ప్రయోగం ఇక్కడ లేదు. అందుచేత నరాణాముత్తమ అన్నట్టుగా పురుషాణాముత్తమ పురుషోత్తమ షష్ఠీ శేషేని వస్తుంది, సమాసం వస్తుంది. అంతేగాని నిర్ధారణ షష్ఠి కాదు అది. అది ద్వివచన విభజ్యోపదే సూత్రే కయ్యట అని ఇత్యాహు. పరేతు ఇత్యాహు, పరేతు అని ప్రారంభించారు కదా, అక్కడి నుంచి ఇంతవరకు ఈ నాగేశుడు యొక్క అభిప్రాయం అన్నమాట. అది తర్వాత పంచమీ విభక్తి అనే సూత్రార్థ విచారం. మాధురా పాటలిపుత్రకేభ్య ఆఢ్యతరా. ఇక్కడ కౌముదిలో ఏం చెప్తారంటే యత్ర భేద ఏవ స్యాత్ తత్ర పంచమీ విభక్తి అని చెప్తారు. పైన చెప్పిన దాంట్లో భేదమే కాదు, సాదృశ్యం కూడా ఉంది. నరేషు ద్విజశ్రేష్ఠ అన్నప్పుడు ద్విజుడి యందు నరత్వం కూడా ఉంది. నరత్వం అంటే సజాతీయ సముదాయం, సజాతీయ సముదాయము నుండి జాతివాచకాన్ని వేరు చేస్తున్నాం. ద్విజ అనేటువంటి ద్విజత్వం జాతి. అయితే ద్విజుడి యందు నరత్వం కూడా ఉంది. అంటే అటువంటి చోట ఈ నిర్ధారణ షష్ఠి సప్తమి అనేవి వస్తాయి. ఇక్కడ మాధురాహ పాటలిపుత్రకేభ్య ఆఢ్యతరాహ అన్నప్పుడు మధురా నగరంలో ఉండేవారు మాధురాహ, పాటలీపుత్రంలో ఉండేవాడు పాటలీపుత్రకాహ. అంతే, ఎవరి ధర్మం వాళ్ళకే చెప్పారు, కానీ సముదాయ ధర్మం అంటూ విడిగా చెప్పలేదు. అంటే వీళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే కదా అనొచ్చు మనం. ఆ సముదాయ ధర్మాన్ని చెప్పే శబ్దం అక్కడేం లేదు. పైన ఉదాహరణలో నర ద్విజ అనే శబ్దాల్లో ఆ నరశబ్దము సముదాయాన్ని చెప్పేది. దాంట్లో ద్విజులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, రకరకాల అందరూ ఉన్నారు. అందరి యందు నరత్వం అనేది ఉంది. అంచేత మనం వేరు చేసేటువంటి ద్విజుడి యందు కూడా ఆ నరత్వం ఉంది. ఇక్కడ అలా లేదు. ఇక్కడ మధురా నగరంలో ఉండేవాడు మాధురాహ, పాటలిపుత్రంలో ఉండేవాళ్ళు పాటలిపుత్రకాహ. ఇక్కడ భేదమే ఉంది కానీ సాదృశ్యమేమి లేదు. ఇత్యత్ర నిర్ధార్యమాణ నిర్ధారణావధియో భేదస్యైవ సత్వేన. అది నిర్ధార్యమాణము నిర్ధారణ అవధి, ఈ రెండింటికి భేదమే ఉంది కానీ ఎక్కడ సామ్యమేమీ లేదు. పైన ద్విజుడికి నరులకి సామ్యం ఉంది, భేదం ఉంది. సామ్యమేమో నరత్వం, భేదమేమో ద్విజత్వం. అలా అక్కడ ఉన్నది, ఇక్కడ అట్లా లేదు. అందువల్ల ఇక్కడ పంచమీ విభక్తి. భేదమే ఉంది కాబట్టి పంచమీ విభక్తి ఇచ్చనేన పంచమీ విభక్తం భేద. అత్ర నిర్ధారణావధి వ్యావృత్త కరణ నిర్ధారణ విషయ విషయీభావ సంబంధ పంచమ్యర్థ. నిర్ధారణ అవధి వ్యావృత్తకరణ, నిర్ధారణ అవధి పాటలీపుత్ర, వాటి నుండి వ్యావృత్తకరణ వేరు చేసేటువంటి
ఏది నిర్ధారణ విషయీభావ వేరు చేసేటువంటిది మాధురా అన్నా కదా. కాబట్టి ఇక్కడ ఉన్న పంచమి పాటలీపుత్ర కేభ్య అనేటువంటి ఈ పంచమికి ఇది అర్థం. నిర్ధారణ అవధి వ్యావృత్తకరణ, నిర్ధారణ అవధి పాటలీపుత్రకులు వారి నుండి వ్యావృత్తకరణం వేరు చేసేటువంటి నిర్ధారణ విషయీభావ. దానికి మధుర దానికి దీనికి సంబంధము నిర్ధారణ విషయీభావం సంబంధం అన్నమాట. ఆ సంబంధమే పంచమికి అర్థము. పాటలీపుత్రకావధి తద్వ్యావృత్త ఆఢ్యతరత్వ కరణక నిర్ధారణ విషయా మాధురా ఆఢ్యతరా ఇది బోధ. ఇక్కడ కూడా వేరు చేయడానికి ఏం చెబుతున్నారు? హేతు ఏమిటి? ఆఢ్యతరత్వం. ఈ ఆఢ్యతరత్వం అనేటువంటి హేతువు కారణం ద్వారా వాళ్ళ నుండి వీళ్ళు వేరు చేస్తారు. అక్కడ శ్రేష్టత్వం నుండి చెప్పడం ద్వారా సముదాయం నుండి ద్విజుల్ని వేరు చేశాడు. అలాగనమాట. భాష్యకృతస్తు మధురా పాటలీపుత్రకయో ఆఢ్యత్వేన సామ్యం జ్ఞాతవాన్ హి ఏతత్ ప్రయుంక్తే. తత్ర బుద్ధికృతభేద రూప విశ్లేషసత్వేన విభక్తా హి చర్చాహారేణ అపాదానే ఏవ పంచమీ పాటలీపుత్రకావధిక భేదవంతః మాధురాః ఆఢ్యతరాః ఇది బోధః. అయితే భాష్యకారులు ఏం చేశారంటే వేరే పంచమీ విభక్తే అనే దాని యొక్క అవసరము లేకుండగా ఇక్కడ కూడా ధ్రువోపాయే అపాదానం అని అపాదాన సంజ్ఞ వస్తుంది, అపాదానే పంచమి చేసుకోవచ్చు అని చెప్పారు. ఎలాగంటే మాధుర పాటలీపుత్రకయో ఆఢ్యత్వేన సామ్యం జ్ఞాతవాన్ అంటే వాళ్ళిద్దరికి సాదృశ్యాన్ని చూశాడు, సామ్యాన్ని పరిశీలించాడు. ఆఢ్యత్వం అనే గుణము చేత సామ్యాన్ని పరిశీలించాడు. ఆ పరిశీలించి తెలుసుకున్నటువంటి వాడు ఈ మాట అంటాడు. ఏమిటి? పాటలీపుత్రకేభ్య మాధురాః ఆఢ్యతరాః అని అంటాడు. చూడండి, ఒక్క చిన్న విషయం ఇక్కడ. ఆఢ్యతర ఆఢ్యతర అంటే వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళకంటే కూడా వాళ్ళు గొప్పవాళ్ళు. అతిశయేన ఆఢ్యతర అన్న. అతిశయేన ఆఢ్యతర ఇద్దరిలో భేదం చెబితే తరపు వస్తుంది. అంటే అతిశయార్థంలో కదా ఈ తర అనే ప్రశ్న వచ్చింది. అంటే అతిశయం లేకుండా ఇద్దరిలోనూ ఆఢ్యత్వం ఉన్నట్టే. ఇద్దరిలోనూ ఉన్న ఆఢ్యత్వాన్ని పరిశీలించి వాళ్ళకంటే వీళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళు అని చెబుతున్నాడు. అది భాష్యకారులు చెప్పిన దాంట్లో ఉన్న లోపల ఆంతర్యం అది. మాధుర పాటలీపుత్రకయో ఆఢ్యత్వేన సామ్యం జ్ఞాతవాన్ హి. ఆఢ్యత్వం చేత ఇద్దరిలోనూ సామ్యాన్ని ముందు గుర్తించాడు. గుర్తించి ఇది ప్రయోగిస్తున్నాడు. ఏమిటి? వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అని. తత్ర బుద్ధికృత భేద రూప విశేష సత్వేనా. అప్పుడు బుద్ధిలో వాళ్ళకంటే వీళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు, ఇంకా గొప్పవాళ్ళు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏమైంది? బుద్ధికృత భేదం, బుద్ధిలో వాడికంటే వీళ్ళు భిన్నుడు అనే అభిప్రాయం ఎప్పుడైతే వచ్చిందో ధ్రువత్వాత అపాదానే పంచమే వచ్చేస్తున్నాయా అన్నారు. విభక్త ఇది అధ్యాహారేణ అంటే పాటలీపుత్రకేభ్యః విభక్తాః మాధురాః ఆఢ్యతరాః అన్నమాట.
ఈ విభక్త అనేటువంటి పదాన్ని అధ్యాహారం తెచ్చుకోవడం ద్వారా దానికి పాటలీపుత్రులకి అపాదానం వచ్చేస్తుంది. సంజ్ఞ అపాదానత్వాత్తు పంచమీయ వస్తుంది అన్నారు. పాటలీపుత్రకావధిక భేదవంత మాధురా ఆఢ్యతరా ఇది బోధ. అంచేత భాష్యకారుల యొక్క అభిప్రాయంలో ఇక్కడ అపాదానే పంచమి అనే దాని చేతనే పంచమి విభక్తి వచ్చేస్తుంది. భేద ప్రయోజకంచ ఆఢ్యత్వమేవా. అది దేన్ని బట్టి వాళ్ళకంటే వీళ్ళు భిన్నులు అంటే ఈ ఆఢ్యత్వాన్ని బట్టి. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఆఢ్యులు కాబట్టి ఈ ఆఢ్యత్వమే ఇద్దరికి భేదాన్ని కల్పించేటువంటిది. ఉపస్థితే అది పక్కనే ఉంది కాబట్టి ఆఢ్యతరా అనే మాట ఉంది కాబట్టి ఆఢ్యత్వం అనేదే ఉభయులకి భేదాన్ని కల్పించేది. గవాం కృష్ణేచ్చాదౌతు సంపన్న క్షీరత్వే జాతేపి గోత్వవత్త బుద్ధి అనివృత్తే న విశ్లేష ప్రతీతి. మళ్ళీ ఓ చోట ఒకలా సమర్థిస్తే ఇంకో చోట ఇబ్బంది వస్తూ ఉంటుంది. వీటిల్లో బాగుందయ్యా, నువ్వేం చెప్పావు ఇక్కడ? మాధురా పాటలీపుత్రకేభ్య అన్నప్పుడు ఈ పాటలీపుత్రకుల్లోనూ మాధురులలోనూ ఇద్దరిలో కూడా ఆఢ్యత్వాన్ని గ్రహించి ఆ ఆఢ్యత్వము కారణంగా వీళ్ళు ఈ మాధురులు ఇంకా తెలివైన వాళ్ళనే అభిప్రాయంతో చెబుతున్నాడు. కాబట్టి వాళ్ళ నుండి వేరు చేసి చెబుతున్నాడు. కాబట్టి ఈ ఆఢ్యత్వం అనేదే ఇద్దరిని వేరు చేసినటువంటి ధర్మము. కాబట్టి ఈ పాటలీపుత్రకులు వాటికి అపాదాన సంజ్ఞ వచ్చి ఆ శబ్దం మీద పంచమి విభక్తి వస్తుంది అని భాష్యకారులు చెప్పారు అన్నావు. బానే ఉంది. అలా అయితే గవాంకృష్ట బహుక్షీర అన్నప్పుడు మరి బహుక్షీరత్వం ఉంది కదా. ఆ బహుక్షీరత్వం చేత గోవుల నుండి కపిల గోవును వేరు చేస్తోంది కాబట్టి అక్కడ పంచమి విభక్తి రావచ్చు కదా, అపాదానే పంచమి అని. అక్కడెందుకు రావట్లేదు అని అడిగాడు. అంతే కదా. ఇప్పుడు వేరు చేయడానికి ధర్మం ఏదో తీసుకున్నాడు. అక్కడ ఆఢ్యత్వం, ఆ ఆఢ్యత్వమే భేద ప్రయోజకము అన్నాడు. అలాగే ఇక్కడ బహుక్షీరత్వం భేద ప్రయోజకం కాబట్టి గోశబ్దం మీద పంచమి రావచ్చు కదా, ఎందుకు రాలేదు అని అడుగుతున్నాడు. అంటే దానికి సమాధానం చెబుతున్నారు. గవాంకృష్ణ ఇత్యాదౌతు సంపన్న క్షీరత్వే జాతేపి. అక్కడ బహుక్షీర ఏది? కపిల, కృష్ణ. ఆ కృష్ణ బహుక్షీరత్వం కలిగి ఉన్నటువంటి అక్కడ కూడా ఈ బహుక్షీరత్వం అనే దాన్ని తీసుకుని బుద్ధికృత భేదాన్ని ఆశ్రయించి అక్కడ అపాదాన్ని పంచమి చెప్పొచ్చు కదా. అటువంటిప్పుడు ఇంకా యతస్య నిర్ధారణ ఎందుకు అన్నారు. అంటే అపాదానత్వ అభావే హేతుమ గోత్వవత్త ఎందుకు రాదు అంటే గోత్వవత్తా బుద్ధి నివృత్తే నా విశ్లేష ప్రతీతి. బహుక్షీరాన్ని ఎవరిని చెబుతున్నావు? కృష్ణ బహుక్షీర. నీకు కృష్ణ అనే దాని ఎందుకు కూడా గోత్వ బుద్ధి ఉంది కదా, అది గోవే కదా, కపిల గోవు. గోత్వ బుద్ధి దాని ఎందు ఉన్నప్పుడు గోవుల సముదాయం నుండి ఇది వేరు అని ఎలా చెప్పగలవు? అంటే భేద ప్రతీతి రాదు కదా. పైన చెప్పిన దాంట్లో జాగ్రత్తగా ఆలోచిస్తే మాధురాహ పాటలీపుత్ర అన్నప్పుడు పుత్రకులు కంటే మాధురుల యందు భేద బుద్ధి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు. కానీ ఇక్కడో గవాం కపిల బహుక్షీర అన్నప్పుడు ఈ గోత్వం అనేది కపిల యందు కూడా ఉన్నది, కృష్ణ యందు కూడా ఉన్నది.
అంటే భేద బుద్ధి ఎలా కలుగుతుంది అంటే బుద్ధి యందు కూడా అక్కడ భేదాన్ని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అంటే గోత్వవత్తా బుద్ధి అనివృత్తే గోత్వవత్తా బుద్ధి పోదు. గోత్వవత్తా బుద్ధి ఉంటూ బహుక్షీరత్వాన్ని చెబుతున్నావు నువ్వు, అంతేగాని గోవు కాదన్నా లేదు కదా. నరే ఇప్పుడు అక్కడ నృణాంద్విజ శ్రేష్ఠ అన్నప్పుడు కూడా ద్విజుడి యందు నరత్వం పోదు కదా, శ్రేష్ఠత్వాన్ని తీసుకుని వాళ్ళకంటే వేరు అని చెబుతున్నావు. బహుక్షీరత్వాన్ని తీసుకుని గోవుల కంటే దీన్ని కపిల గోవుని వేరుగా చెబుతున్నాం. అయితే అలా చెప్పినా దాని యందు గోత్వ బుద్ధి పోదు, గోత్వ బుద్ధి ఉంటుంది కదా. కాబట్టి బుద్ధియా ప్రకల్పితమైన భేదం ఇక్కడ కుదరదు. అక్కడో ఎలా వాళ్ళు మాధుర పాటలిపుత్రకేభ్య అన్నప్పుడు పాటలిపుత్రుల కంటే మాధురులు భిన్నులే ఎలాగాను, అక్కడ సామ్యం ఏమీ చెప్పే మాట ఏమీ లేదు. అందువల్ల అక్కడ బుద్ధి యందు భేదాన్ని స్వీకరించి వాళ్ళకంటే వేరు అని చెప్తున్నాం కాబట్టి అక్కడ పంచమి, అది అపాద అనే పంచమి అక్కడ వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ అలా అపాద అనే పంచమి చెప్పడానికి అవకాశం లేదు. అది రెండిటికి అది అన్న ఇక్కడ విశ్లేష విభాగం, ఆ విభాగ ప్రతీతి ఇక్కడ రాదు. ఎందుకంటే కపిలయందు కూడా గోత్వ బుద్ధి ఉంటుంది కాబట్టి. అత్ర అత్ర నామార్థాన్వయ వివక్షయా షష్ఠీతు నభవతి అనభిధానాత్. అది అంటే నామ అర్థ అన్వయ వివక్షాయాం పాటలీపుత్రక అదులకు నామార్థం అంటే ప్రాతిపదికార్థం, ఆ ప్రాతిపదికార్థాన్వయాన్ని వివక్ష చేసినట్టయితే షష్ఠీ చేయొచ్చు కదా. అంటే అదేమిటది పాటలీపుత్రకాణం మాధురా అని చెప్పొచ్చు కదా. అటువంటిప్పుడు షష్ఠీతో కూడా చెప్పొచ్చు కదా. అంటే నామార్థ అంటే అన్వయ వివక్షయ షష్ఠీతు నభవతి, షష్ఠీ ఇక్కడ రాదు. ఎందుకు రాదన్నాడు? అనభిధానాత్ అన్నారు. అంటే అటువంటి ప్రయోగాలే లేవు. అనభిధానం అనే శబ్దాలకు ఏమిటంటే ప్రయోగాల్లో లేని వాటికి అనభిధానము అని చెప్తారు. అసలు అటువంటి ప్రయోగమే ఉండదు అని. అంటే పాటలీపుత్రకాణం అనేటువంటి వాడు ఏవం అపాదానత్వ అవివక్షాయామపి షష్ఠీన. ఇక్కడ శేషషష్ఠి చెప్పినప్పుడు అపాదానత్వాద్య అవివక్షాయాం షష్ఠి చేస్తాం, కానీ ఇక్కడ అది కూడా చేయడానికి వీల్లేదు. అలాగా అపాదాన అవివక్షలో కూడా ఇక్కడ షష్ఠి చేయడానికి వీల్లేదు. ఎందువల్ల అంటే అనభిధానం వల్ల. తత ఏవ అంటే అనభిధానాదేవ, అటువంటి ప్రయోగాలు ఏమీ లేకపోవడం చేతనే అట్లా చేయడం వీల్లేదు. నామార్థ అన్వయ వివక్షాయాం, నామార్థ అన్వయ వివక్షయందు అని అర్థం. అత్ర పక్షే ఆఢ్యతరత్వే పాటలీపుత్రక వ్యావృత్తత్వం ఆర్థమిచ్చాహు. అది కాబట్టి ఈ దీంట్లో ఆఢ్యతరత్వం అనేది పాటలీపుత్రక వ్యావృత్తత్వం, పాటలీపుత్రం కంటే వేరైన వాళ్ళలోనే ఈ ఆఢ్యతరత్వం ఉంది. అంటే మాధుర్లోనే ఆఢ్యతరత్వం ఉంది, పాటలీపుత్రకుల్లో లేదు. కాబట్టి పాటలీపుత్రక వ్యావృత్తత్వము ఆఢ్యతరత్వమునందు వస్తుంది అని చెప్పి ఇది అర్థాత్ సిద్ధం అనమాట. ఏమి లేదు, ఆఢ్యతరత్వం మాధుర్లో ఉందంటే పాటలీపుత్రకుల్లో లేదనే కదా, అది అర్థాత్ సిద్ధం అంటే.
ఇంతకు ముందు కూడా ఇటువంటి చెప్పారు. శ్రేష్టత్వం ద్విజుల్లో ఉందంటే మిగతా వారిలో లేదు అనే కదా, ఆ విధంగా అన్నమాట. తర్వాత నక్షత్రే చ లుపి అనేటువంటి సూత్రాన్ని చెబుతున్నారు. నక్షత్రే చ లుపి అనే సూత్రం ఏం చేస్తోందంటే ఆ నక్షత్రవాచకం మీద లుపి యుక్తవద్ వ్యక్తివచనే అని ఆ ప్రత్యయానికి, ఆ చేసినటువంటి ప్రత్యయానికి లోభ విశేషే అనే నక్షత్రేణ యుక్త కాలహ అనే సూత్రం చేత అణుప్రత్యయం వస్తే దానికి లోభ విశేషే అనే సూత్రం చేత లోపం వస్తుంది అనమాట. అలా లోపించినటువంటి చోట నక్షత్రవాచకం మీద ఈ సప్తమి చెప్పబడింది. మూలేన ఆవాహయేత్ దేవీం శ్రవణేన విసర్జయేత్ అనేటువంటి చోట మూలే ఆవాహయేత్ శ్రవణే విసర్జయేత్ అని కూడా సప్తమి కూడా వాడవచ్చు. అత్ర మూల శ్రవణ శబ్దౌ తత్తన్నక్షత్రయుక్త కాలబోధకౌ. ఇక్కడ ఏమిటంటే మూల శబ్దము మూల నక్షత్రాన్ని చెప్పేది కాదు, నక్షత్రం ఉన్న కాలాన్ని చెప్పేది. అంటే మూలా నక్షత్రము రోజున దేవి ఆవాహనము జరుగుతుంది. మనకి దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున త్రిరాత్రం, ఆ వ్రతము త్రిరాత్ర వ్రతం 3 రాత్రులు చేస్తారు. అంచేత మూలా నక్షత్రం ఉన్న రోజున దేవికి ఆవాహన పలికి శ్రవణ నక్షత్రం రోజున ఉద్వాసన చెప్పాలన్నమాట. శ్రవణ విసర్జయేత్ అంటే మూలాదో పూజయేదేవి శ్రవణాంతే విసర్జయేత్. కాబట్టి మూలా శ్రవణ నక్షత్రములు తత్ నక్షత్ర కాలమును చెబుతాయి. మూలా నక్షత్ర కాలమునందు దేవి ఆవాహన చేయాలి, శ్రవణ నక్షత్ర కాలమునందు ఉద్వాసన చెప్పాలన్నమాట. తత్తన్ నక్షత్రయుక్త కాల బోధకు ఆధార ఆధేయ భావ సంబంధో విభక్త్యర్థ. ఇక్కడ ఆధార ఆధేయ భావం అంటే మూలా నక్షత్రమునకు ఆధారమైన కాలమునందు సప్తమి కాబట్టి ఆధార ఆధేయ భావము సంబంధము. మూలా నక్షత్రయుక్త కాలాధారకం దేవీ కర్మకం ఆవాహనం ఇత్యాది క్రమేణ బోధ. మూలా నక్షత్రయుక్తమైన కాలం చెబుతుంది కాబట్టి ఆ కాలము ఆధారముగా కలిగినటువంటిది దేవీ కర్మకమైన ఆవాహనము. మూలేన ఆవాహయేత్ దేవీం అంటున్నాం కదా, అక్కడ దేవీం అనేది దేవీ కర్మ, దేవీ కర్మకం ఆవాహనం అన్నమాట. ఇది క్రమేణ బోధ. తర్వాత సప్తమి పంచమ్యౌ కారక మధ్యే అనే సూత్రం ఉంది. అక్కడ ఏమిటంటే 2 కారకాలు మధ్యలో వాడేటువంటి దానికి సప్తమి పంచమి 2 విభక్తులు కూడా వాడచ్చు అని. అద్య భుక్త్వాయం జహే జహాద్వా భోక్త. ఈ రోజు తిని 2 రోజుల తర్వాత తింటాడు వాడు మళ్ళీ. అప్పుడేమిటి? భుక్త్వా అయం అద్య భుక్త్వా, ఈరోజు తిని. అవతల భోక్త అనేది లుట్టు, భుజధాతువుకి అనజ్యతనే లుట్టు, భవిష్యత్ కాలంలో వచ్చే లుట్టు. భోక్త, భోక్తారో, భోక్తార, భోక్తాసి, భోక్తాస్థ, భోక్తాస్థ, భోక్తాస్మి, భోక్తాస్వ, భోక్తాస్మ అని భవిష్యత్ కాలం అది. అంటే అనజ్యతను భవిష్యత్తులో మళ్ళీ తింటాడు, 2 రోజుల తర్వాత తింటాడు అన్నాడు. 2 రోజుల తర్వాత తినేటప్పుడు ఈ ద్వ్యహ శబ్దం మీద సప్తమి కానీ పంచమి కానీ, సప్తమి పంచవ్యం 2 కారకాలు. ఇక్కడ అయం కర్తృకారకమే, మళ్ళీ భోక్త అది కూడా కర్తృకారకమే, 2 కర్తృకారకాలే. అయితే కారకవాచ్యము 2 చోట్ల కారకమే కాబట్టి ఆ 2 కారకముల మధ్య ఉన్నటువంటి ద్వ్యహ శబ్దం మీద సప్తమి కానీ పంచమి కానీ. అత్ర విభక్త్యర్థ స్వానంతరకాల వృత్తిత్వం. ఇక్కడ ద్వేహే
జహాత్ అనేటువంటి విభక్తికి అర్థం ఏంటంటే స్వ అనంతర కాలం, అంటే ద్వ్యహానంతర కాలం అని అర్థం. ఏతద్ దివసాధిక అధికరణక భోజనోత్తరకాలిక ఏతద్దివసానంతర ద్వ్యహానంతర కాల వృత్తి భోజనాశ్రయ ఇత్యర్థ. భోక్త అంటే భోజన భుక్తి అనుకూల వ్యాపారం కదా అని చేత భోజనం అని చెప్పేశారు కాల వ్యాపారాన్ని. భోజనాశ్రయ భోక్త అంటే భోజనాశ్రయ అంచేత ఈ రోజు తిని మళ్ళీ 2 రోజుల తర్వాత తింటాడు కాబట్టి ఏతద్దివసాధికరణక భోజనం, ఇవాళ భోజనం చేశాడు కాబట్టి ఆ భోజనము ఏతద్దివసాధికరణమైన భోజనం. ఈ భోజనానికి ఉత్తరకాలికము తర్వాత ఉండేది ఏది? ఏతద్దివసానంతర ద్వ్యహానంతర కాలం. ఈ రోజు పూర్తయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత అది తర్వాత కాలం. ఆ ద్వ్యహానంతర కాల వృత్తి అంటే 2 రోజుల తర్వాత ఉండే కాలములో ఉన్నటువంటి భోజనానికి ఆశ్రయుడు, భోజనాశ్రయ అని బోధ. జహే ఏతద్దివసానంతరత్వం సమభివ్యాహార బలలభ్యం అంటే 2 రోజులు జహే అంటున్నాడు కదా, జహే అని సప్తమి కదా, సప్తమి. మరి ఏతద్దివసాధికరణక అని ఎట్లా చెబుతున్నావంటే ఏతద్దివసానంతరత్వం, అది సప్తమి. ఇక్కడ ఏం చెబుతున్నావు అర్థము? ఏతద్దివసానంతర ద్వ్యహానంతర 2 రోజులు అదే ద్వ్యహానంతర కాల భోజనాశ్రయ అని చెబుతున్నాం. ఈ ఏతద్దివసానంతర అని ఎలా చెప్పగలిగేవు అంటే ఈ అర్థం ఎలా వచ్చిందంటే ఇక్కడ పక్కన అజ్యా ఉంది కదా, ఆ పదం సమభివ్యాహార బల లభ్యం పక్కనే ఉన్నటువంటి అద్యాని నేడు అని చెబుతున్నాం కాబట్టి ఏతద్దివసానంతర అని చెబుతున్నాం. అది ఇతస్థోయం క్రోశే క్రోశాద్వా లక్ష్యం విద్యేత్. వీడు ఇక్కడ ఉండి అయం ఇతడు ఇతస్థ ఇక్కడ ఉన్నటువంటి వాడై క్రోశే క్రోశాద్వా లక్ష్యం విద్యేత్ ఆ లక్ష్యాన్ని ఛేదిస్తాడు. అక్కడ లక్ష్యం కర్మకారకం, ఇక్కడ ఇహస్థ అయం ఇక్కడ ఉన్నటువంటి వాడు ఇది కర్తృకారకం. పైన 2 కర్తృకారకాలే. అద్య భుక్త్వా అయం 2 రోజుల తర్వాత మళ్ళీ భోక్త తింటాడు. ఇక్కడ తిన్నవాడు అక్కడ తినబోయేవాడు ఇద్దరు ఒకడే. ఇది కర్తృకారకమే, అది కర్తృకారకం. ఈ వాక్యంలో 2వ వాక్యంలో యహస్తోయం క్రోశే క్రోశాద్వా లక్ష్యం విద్యేత్ అనేటువంటి చోట యహస్థ అతడు, ఇక్కడ ఉన్నవాడు కర్త, లక్ష్యం విద్యాత్ అక్కడ లక్ష్యం అనేది కర్మ. కాబట్టి కర్తృకారకానికి కర్మకారకానికి మధ్యలో ఉన్నటువంటి ఈ క్రోశ శబ్దం మీద సప్తమి లేదా పంచమి వాడవచ్చు. అత్ర స్వానంతర దేశ వృత్తిత్వం విభక్త్యర్థ. క్రోశే క్రోశాత్ అనేటువంటి సప్తమికి లేదా పంచమికి స్వ అనంతర దేశ వృత్తిత్వం, ఇంతకుముందు కాల వృత్తిత్వం, ఇక్కడ దేశ వృత్తిత్వం. ఏతద్దేశాధికరణక స్థిత్యాశ్రయ కర్తృకం ఏతద్దేశానంతర కోశానంతర స్థిత లక్ష్యకర్మక వ్యధనం ఇది బోధ. ఏతద్దేశాధికరణంగా కర్తున్నాడు కాబట్టి ఏతద్దేశాధికరణక స్థిత్యాశ్రయుడు ఉండుట స్థిత అన్నాడు కాబట్టి ఏకస్థ యస్థ అన్నాడు కాబట్టి స్థిత్యాశ్రయ కర్త అయం కర్తృకం. అలాగే దేశాంతర మళ్ళీ ఎంత దూరము క్రోశము కాబట్టి క్రోశానంతర స్థితమైన లక్ష్యం, క్రోశానంతర స్థిత లక్ష్యకర్మక లక్ష్యం అనే ద్వితీయ అంటే లక్ష్యకర్మక. విద్యేతనుడు వ్యధనం, దాన్ని హింసించడము చంపడము అని అర్థం, కొట్టడము అని ఇక్కడ బోధ వస్తుంది. ఈ విధంగా
ఇది లఘుమంజూషాయాం సువర్ధవాదే సప్తమ్యర్థ విచార. ఇక్కడతోటి సువర్ధవాదంలో సప్తమి అర్థ విచారం కూడా పూర్తయిందండి. ధన్యవాదాలు మహోదయ.